బాబాయ్ ఆ! థాంక్ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా! ఏ గవర్నమెంట్ రావాలని మీరు అనుకుంటున్నారు? యూ. తెలుగుదేశం గవర్నమెంటే. తెలుగుదేశం రావాలి. ఆహా! ఎందుకని తెలుగుదేశం రావాలనుకుంటున్నారు మీరు? ఎందుకనంటే అతను బిజినెస్ కల్లోడు. ఆ! ఉంది అతని దగ్గర వర్త్ ఉంది. ఆ! అతను ఉన్నప్పుడు జరిగినాయే కదా న్యాయంగా. ఇప్పుడు ఇవి ఇవి హ్మ్. హైటెక్ సిటీస్ గాని, ఇవి గాని హ్మ్. కంప్లీట్ అప్పుడే స్టార్ట్ అయ్యి ఇదేని. జగన్ గారి పరిపాలన నచ్చలేదంటారా మీకు? నచ్చితే ఎందుకు చెబుతాం ఈ మాట? ఆ! నచ్చకే చెబుతున్నాం. ఏ విషయంలో నచ్చలేదంటారు మీరు? ఏ విషయమో నచ్చలాయింది. ఆ! అంతా వెనకటికి ఎవడో చెప్పినట్టు ఈ రౌడీజం ఎక్కువైపోయింది. అంటే మంచిగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు గదా! ఎందుకు ఆ పథకాలు? హ్మ్. ఎంతమందికిచ్చారు? ఏం చేశారు? హ్మ్. అయన్నీ బోగసే సగం. వాలంటరీ వ్యవస్థ కూడా మంచిగానే ఉంది. ఇంటికి పింఛన్ తీసుకొచ్చి ఇస్తున్నారంటున్నారు కదా! ఇయన్నీ ఒట్టి మాటలు. ఎవరి ఆ! కాళ్ళు వాళ్ళు దొరికిన చోట దొరికినట్టు కాజేస్తుంటారు. దొరికిన చోట ఆ! తీసుకుంటున్నారు. శుభ్రంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు గదా! హ్మ్. ఏపీకి ఎలాగ ఉపయోగపడుద్ది అనుకుంటున్నారు? ఏపీకి ఉపయోగపడుద్ది. హ్మ్. ఎందుకంటే సెంట్రల్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తది ఈసారి. హ్మ్. తప్పకుండా. లేపోతే ఇన్ని లక్షల కోట్ల అప్పు హ్మ్. ఒక్కొక్కడి పేరు మీద ఎంతంత మ పే చేయాల్సొస్తుంది బిల్లు హ్మ్. ప్రజలు. హ్మ్. అంత భారమా? చాలా టూ మచ్. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండిద్దనుకుంటున్నారు అసలకి ఈ ఎలక్షన్‌లో? ఏమో చూద్దాం. ఎందుకంటే ఆయనేమన్నా కొత్త. హ్మ్. అయితే ఇతనే అసలు మాంత్రికుడే చంద్రబాబే. హ్మ్. తిప్పుతాడు. హ్మ్. విజయం తిప్పే మనిషి. ఇప్పుడు వాడి చంద్రబాబు అంటే అసలు మోడీకి కూడా భయమే. హ్మ్. కాకపోతే ఏం చేస్తారో చూడాలిప్పుడు మరి. కానీ మనం రీసెంట్‌గా చూసుకుంటే జగన్ గారు సొక్కా మడతేత్తానంటున్నారు గదా! ఆ! ఏస్తాడు. అసలు అన్నీ మడతలు పడతాయిప్పుడు. ఆ! హ్మ్. ఎవరి కాళ్ళే కాజేసి కూర్చుంటే వీళ్ళు ఆ! ఎవరు చూస్తారు? ఎవరిస్తారు? అక్కడ పోతే పట్టించుకునేవాడు లేడు. ఆ! ఆళ్ళంటాడు, ఎక్కడ ఈళ్ళంటారు. గవర్నమెంట్? సచివాలయం. సచివాలయం. ఆ! ఆ! అక్కడ నిన్న మేము కబురు చేస్తే ఇట్లా చచ్చిపోయింది. ఇట్లా మీరొచ్చి ఇది చేయమంటే, ఆ! మేము కాదని ఆళ్ళంటున్నారు. ఆళ్ళు కాదని మేమంటున్నారు. తప్పించుకుంటున్నారు. సచివాలయం వ్యవస్థ కూడా బాలేదంటారా? బాగలేదు. ఎక్కడ ఉంది? ఆ! ఉంటే ఇంతెందుకు జరుగుతాయి? ఆ! ఇప్పుడు నా ఎదుటే ఇక్కడ ఈ ఒడ్రోళ్ళు చచ్చిపోయినోళ్ళు బోలెడు మందున్నారు. టక్కని 2,00,000 వచ్చేసాయి ఆ! గంటలోనే. తీసిచ్చారు. ఆ! ఎవరు ఏ ప్రభుత్వంలో ఇచ్చారది? ఆ ప్రభుత్వంలోనే. చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చారు. ఆ! ఇచ్చారు. ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా 2,00,000 అప్పిస్తా అన్నాడు. ఇచ్చి పారదెంగాడు ఆళ్ళకి. ఆ! అట్లా ఇల్లు కట్టుకున్నోళ్ళు చాలా మందున్నారు. ఆ! మాకు ఇప్పుడు జగన్ గారు ఇట్లా ఇవ్వట్లేదంటావా ఏమి? ఏది ఇస్తే ఎయ్యి సంక్షేమ పథకాలని చెబుతున్నాడు. అదంటున్నాడు, ఇదంటున్నాడు అంతా బోగసేనంట. ఆ! ఇప్పుడక్కడ విదేశీ ఇదంటున్నాడు విద్య. హ్మ్. అయంతా ఉత్తదేనంట. హ్మ్. రాశారు కదా దానికి. హ్మ్. చూడాలి. అందరూ అట్టాగే తయారయ్యారాళ్ళు. ఆ! ఒకళ్ళకి మించి ఒకళ్ళు, ఒకళ్ళకి మించి ఒకళ్ళు. ఆ! ఇప్పుడు ఎందుకొస్తారింక? ఆ! ఇప్పుడు చంద్రబాబు గారికి పోయినసారి 23 సీట్లొచ్చినాయి గదా! ఈసారి ఎన్నొస్తాయి అనుకుంటున్నారు జనసేన, టీడీపీ? ఆ రాజకీయం నాకు తెలీదు బాబు. ఆ! ఈసారి మాత్రం వస్తాడు చంద్రబాబు చంద్రబాబే గెలుస్తారంట. ఆ! గ్యారంటీ. 2024లో సీఎం మాత్రం చంద్రబాబే అంటారు. అవుతాడు. ఓకే. థాంక్స్.